నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. బాసర క్షేత్రాన్ని బాసర అని, వ్యాసపురం అని, వ్యాసపురి అని పిలిచేవారు. కాలక్రమంలో అదే బాసరగా రూపాంతరం చెందింది. చారిత్రక, పౌరాణిక ప్రాశస్త్యం గల ఈ క్షేత్రంలో కొలువయ్యున్న జ్ఞానసరస్వతి అమ్మవారిని వ్యాస మహర్షి ప్రతిష్ఠించారని బ్రహ్మాండ పురాణం ద్వారా అవగతమవుతోంది. మహామహిమాన్వితమైన పరమ పావనమైన ఈ పుణ్యక్షేత్రానికి తూర్పు దిక్కున పాపహరిణి అనే సరోవరం ఉన్నది. దీనికి 8 దిక్కులందు 8 తీర్థాలు గలవని చెబుతారు. సకల విద్యల భాగ్యాన్ని కలిగించే కరుణామయి జ్ఞాన సరస్వతి కొలువైన సుందర ప్రశాంత క్షేత్రం బాసర. సాక్షాత్తు జ్ఞాన సరస్వతి కరుణాకటాక్ష వీక్షణాలతో పునీతమైన ఈ దివ్యక్షేత్రం పవిత్ర గోదావరి సమీపాన ఉంది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి ఎడమ భాగంలో వ్యాసమందిరం దర్శనమిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ మందిరంలో ప్రతిష్ఠితమైన వ్యాస భగవానుడి దర్శనమాత్రం చేతనే పుణ్యఫలాలు లభిస్తాయని నమ్ముతారు. ప్రధానాలయ ప్రాంగణమంతా భక్తులతో సందడిగా ఉంటుంది. ఓం సరస్వతీ మాతయే నమః అంటూ స్మరించుకుంటూ భక్తులు ఇక్కడ అమ్మవారి ఆలయం చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేస్తారు. తమతో తెచ్చుకున్న పూజా ద్రవ్యాలను చేత్తో పట్టుకుని పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారిని స్మరిస్తూ ముందుకు కదులుతారు. ప్రధాన ఆలయంలో గర్భగుడికి ముందు భాగంలో ఉన్న మంటపంలో అమ్మవారి పంచలోహ విగ్రహం భక్తులలో అమ్మవారి పట్ల భక్తిభావాన్ని పెంచుతుంది. ఇక్కడ విధిగా ఉంచిన పీఠంపై అమ్మవారిని స్థాపించి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. 18 పురాణాలు, 6 శాస్త్రాలు, ఉపనిషత్తులు రచించి వేదాలను విభజించినటువంటి ఆ యొక్క వేదవ్యాసుల వారు ఈ యొక్క ప్రాంతానికి రావటం జరిగింది. ప్రతిరోజు కూడా వారు గోదావరి నది తీరానికి వెళ్ళి స్నానం చేసి వచ్చేటప్పుడు ఈ యొక్క అమ్మవారు ఉన్నటువంటి ప్రాంతం లోపల ఇసుకను తీసుకువచ్చి పోసేటటువంటి వారు. అతని యొక్క సంకల్పం వల్ల ఇక్కడ ఆ యొక్క ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపాలైనటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతమ్మ వారు వెలిసి ఉన్నారు. కాబట్టి వ్యాసుల వారు ప్రతిష్ఠించారు కాబట్టి వ్యాసపురం అని, వాసరని బాసరగా మారింది. అటువంటి అమ్మవారికి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 4:30 గంటల నుంచి 5:30 గంటల వరకు భక్తులు సమర్పించినటువంటి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పండ్ల రాసులతో అమ్మవారిని అభిషేకింపజేస్తారు. అభిషేకానికి వచ్చిన వాళ్ళంతా కూడా అప్పుడు అమ్మవారి యొక్క నిజ దర్శనం చేసుకోవచ్చు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా అక్షరాభ్యాసము, కుంకుమార్చన, ఓడి బియ్యము, సత్యనారాయణ పూజలు, వాహన పూజలు ఇవంతా కూడా నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటాయి.
వ్యాస మహర్షి సరస్వతీ మాతను ఆరాధించటానికి గాను గోదావరి నుంచి ఇసుకని తెచ్చి అమ్మవారి రూపంగా ఆరాధించాడట. వ్యాసుని మనోభీష్టం మేరకు అమ్మవారు ఇక్కడ ఈ ఇసుకలోనే వెలిసినట్టు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయ గర్భాలయంలో లక్ష్మీ దహిత అయిన జ్ఞాన సరస్వతీదేవి భక్తులకు కనువిందు చేస్తుంది. పద్మోపవిష్టాం కుండలిని శుక్లవర్ణాం మనోరమాం ఆదిత్యమండలే సర్వాలంకార భూషితయై పుష్పావృతయై హరిద్ర వర్ణంతో దర్శనమిచ్చే ఈ జ్ఞాన సరస్వతి దర్శనంతో భక్తులు తమ్ము తాము మరిచిపోతారు. జ్ఞానాకారాం జగద్వీపాం భక్త విఘ్న వినాశిని ఇతి మా సంస్తుతానేన వాగీశేన మహాత్మనా ఆత్మానం దర్శయా. సత్యలోకంలో సాక్షాత్తు ఆ మాతను దర్శిస్తున్న అనుభూతిని పొందుతారు. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే సరస్వతీ నమోస్తుతే. శరదా లలితావాణి, భారతీ సుందరీ పరా, రమా కాళీ భగవతి, చారువీణ ధరాసుధా, గాయత్రి శాంకరీ సుద్ధా, మునిదుంద నిషేవిత, సంపత్కరీ సుధా సాధ్వి, సర్వకారణ రూపిణి అంటూ భక్తితో అమ్మవారిని ప్రార్థిస్తూ చేతులు జోడిస్తారు. అమ్మవారి విగ్రహానికి ప్రక్కన మహాలక్ష్మి అమ్మవారి మూర్తి రూపం కూడా భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతుంది. కుచాంచిత విపంజికా కుటిల కుండలాలంకృత కుశేషయనివేశిని కుటిల చిత్త విద్వేషిణి మదాలసగతి ప్రియా మనసి జారి రాజ్యశ్రియం మతంగ కులకన్యకా మధుర భాషిణీ మాశ్రయే. కుందముకులాగ్రదంతాం కుంకుమ పంకేన లిప్త కుచభారా ఆనీల నీలదేహాం అంబా. ఇంద్రుడు, సూర్యుడు, గణపతి, శంకరుడు తదితర దేవతలు బాసర క్షేత్రంలోనే తపమాచరించటం వల్ల ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైందని చెబుతారు. ఇక్కడకు సమీపంలో ఉన్న పర్వత గుహలో కుమారస్వామి తపస్సు చేసినందున ఆ పర్వతానికి కుమారాచల పర్వతమని పేరొచ్చింది. ఇక్కడే శ్రీ సరస్వతీ మాత ఆవిర్భవించటం వల్ల దేవికి కౌమారాచల నివాసిని అనే పేరొచ్చింది. మహాలక్ష్మి, సరస్వతి అమ్మవార్లను భక్తితో పూజించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న మహంకాళి అమ్మవారి దర్శన భాగ్యం బహుజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి సమీపంలో కొండ మీద వ్యాస గుహ దర్శనమిస్తుంది. ఒకే మనిషి అతి కష్టం మీద వెళ్లగలిగే ఈ గుహలోనే వ్యాస భగవానుడికి
సరస్వతీ మాత సాక్షాత్కారం కలిగిందని చెప్తారు. గుహలోకి చేరుకున్న భక్తులకు సరస్వతీ మాత శిలాప్రతిమ దర్శనమిస్తుంది. ఈ ప్రతిమను దర్శించుకున్న భక్తులు భక్తి పారవస్యంలో మునిగి తేలుతూ ఉంటారు. రాష్ట్రంలో ఏకైక సరస్వతి క్షేత్రంగా ఖ్యాతికెక్కిన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో అక్షరాభ్యాసాలు ఓ సంప్రదాయంగా అమ్మవారి పట్ల భక్తుల విశ్వాసాలకు నిదర్శనంగా విరాజిల్లుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసాలు చేయిస్తారు. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం ఓ సంప్రదాయంగా అనాదిగా వస్తోంది. ఇక్కడ అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం జరుపుకునే పిల్లల భవిష్యత్తు అమోఘంగా వెలిగిపోతుందని భక్తులు విశ్వసిస్తారు. అలాగే ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకునే పిల్లలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. అక్షరాభ్యాస ప్రక్రియను ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఓ మండపంలో అమ్మవారి ప్రతిమ ఎదుట నిర్వహిస్తారు. దేశ విదేశాల నుండి వచ్చిన భక్తులు ఇక్కడ తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించడం అమ్మవారి పట్ల భక్తులకు ఉన్న భక్తిభావాన్ని ప్రస్ఫుటింపచేస్తుంది.